అక్రమ మద్యం కేసులో మళ్ళీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యే 2 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో దాని డైవర్షన్ కోసం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్ని మళ్ళీ ఆ సిట్టు టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే దాదాపుగా ఏడాది పాటు విచారించినటువంటి అక్రమ మద్యం కేసుకు సంబంధించి మళ్ళీ కొత్త పేర్లను తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ను ఇప్పుడు టార్గెట్ చేసింది. కేఎన్ఆర్ను నిన్న ఈరోజు కూడా సిట్ అధికారులు విచారించారు. వాస్తవానికి కేఎన్ఆర్ పేరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ కేసులో వినిపించలేదు. ఈ కేసుకు సంబంధించి కేఎన్ఆర్ కేఎన్ఆర్ ప్రస్తావన ఇప్పటివరకు ఏ ఛార్జ్షీట్లో కూడా రాలేదు. ఏ ఒక్క నిందితుడికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కూడా ఇప్పటివరకు రాలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ అక్రమ మద్యం కేసుకు సంబంధించి విచారణ మళ్ళీ పునఃప్రారంభించాలన్నటువంటి ధోరణిలో ఈ కేసు పేరుతో, ఎందుకంటే ఇప్పటికే అది ఒక డైలీ సీరియల్లా సాగింది. ఆ సీరియల్ని మళ్ళీ కొనసాగించడం కోసం కొత్త వ్యక్తులను టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక కొత్త కుట్రకు తెరలేపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. కేఎన్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిషనల్ పిఎస్గా పనిచేసినప్పటికీ కూడా వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎందులో కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు, జోక్యం చేసుకోలేదు కూడా. ఎక్కడ కూడా సంతకాలు పెట్టే అధికారం కానీ లేకపోతే ఏదైనా ఆదేశాలు ఇచ్చే అధికారం కానీ ఏదీ ఉండదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయించి కొన్ని బలవంత స్టేట్మెంట్లు ఏమైనా చెప్పించి తద్వారా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నటువంటి కుట్రకు మరింత పదును పెట్టిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పట్లాగే సిట్టు కొన్ని కట్టుకథలను అల్లడం, ఆ కట్టుకథల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో పత్రికల్లో ప్రచురించడం, కేఎన్ఆర్ పైన కూడా అదేవిధంగా వ్యక్తిత్వ హననం జరగడం, కేఎన్ఆర్ కుటుంబానికి సంబంధించి కేఎన్ఆర్ ఆస్తులకు సంబంధించి విపరీతమైనటువంటి కట్టుకథలు, సిట్ అధికారులు విచారించిన దానికి సంబంధం లేదు. ఈనాడులో వచ్చినటువంటి కట్టుకథలు వీటినే భవిష్యత్తులో ఛార్జ్షీట్ల కింద, రిమాండ్ రిపోర్ట్ల కింద కూడా మార్చినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. A1తో సహా మొత్తం అందరికీ బెయిల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కేఎన్ఆర్ని తీసుకువెళ్ళడం, విచారించడం, అంతేకాకుండా కేఎన్ఆర్ కుటుంబానికి సంబంధించి ఆయన ఆస్తులకు సంబంధించి వ్యక్తిత్వ హననం చేయడం అనేది మళ్ళీ ఒక కుట్రకు తెరలేపింది అన్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది.